అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నిరసనల పేరుతో మంత్రి లోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటున్న ఎమ్మెల్యే బోండా ఉమ్మతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వైసీపీ టీడీపీ కార్యకర్తలు అయితే బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం బోండా ఉమ్మ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఇక్కడ ధర్నాకు అనుమతి లేదని మీరు వచ్చి అడ్డుకున్నారు పరిస్థితి, పోలీసులు ధర్నా అనుమతి ఇచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు విజయవాడ నగరానికి ధర్నా చేసుకోవడానికి ఒక ధర్నా చౌక్ అనేది ఒకటి ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నా, ఇంకొకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరైనా ధర్నా చౌక్లో చేసుకోవాలి. ఇది బుడమేరు వంతెన సెంటర్ అంటారు, దీన్ని గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ అంటారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగా వీళ్ళు ఇష్టారీతిన నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి లోకేష్ డౌన్ డౌన్, లోకేష్ని అట్లా అని ఇట్లాగని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక ఆరోపణ చేశారు, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, ప్యాకార్డ్ ఆడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారని. బ్రిడ్జ్ గేమ్ అనేది నేషనల్ లెవెల్లో అది ఒక స్పోర్ట్గా గుర్తించారు. దాని ప్రకారం అన్ని బ్రిడ్జ్ గేమ్లో నియామకాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మెగా డిఎస్సిలో బ్రిడ్జ్ గేమ్కి ఉద్యోగం ఇవ్వలేము. అట్లాగే మా మంత్రి లోకేష్ గారు బహిరంగంగా సవాల్ చేశాడు, నేను వస్తా, ఎక్కడ రమ్మంటావు, తాడేపల్లికి రమ్మంటావా, మీ ఆఫీస్కి రమ్మంటావా, లేదంటే జూమ్లో సవాల్ చేస్తా, జూమ్లో డిస్కస్ చేస్తావా, చెప్పు, మీడియా ద్వారా మాట్లాడదాం, ఎక్కడ జరిగిందో చెప్పంటే దానికి పారిపోయి ఇవాళ జనాల మధ్య రోడ్ల మీద నుంచొని లోకేష్ని బూతులు తిడితే మేము ఊరుకుంటామా? ఇక్కడ ఉంది బోండా ఉమ్మ. నేను చెప్తున్నా, మీరు మీ పరిధిలో లోబడి మీరు మీ ధర్నాలు చేసుకుంటారో నిరసనలు చేసుకుంటారో చేసుకోండి. మొన్న ఆడ ఎల్లంపల్లి గారు కూడా వచ్చి ఇక్కడికి ఏదో మాట్లాడాడు, అవినీతి అన్నాడు, మెడలు ఉంచుతా అన్నాడు, ఏదో మాట్లాడాడు. వాడికి కూడా డిఫర్మేషన్ సూట్ పంపించాం. ఈసారి ఆడు ఇక్కడ కనబడితే కట్టేస్తాడు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ నిమిషంలో కావాలంటే మీరు ఎక్కడ రమ్మని అక్కడికి వస్తాం. మేము మా మంత్రి, మా నాయకులు ఎవరైనా సరే నన్ను ఒక్కడు రమ్మని నేను ఒక్కడే వస్తా, చర్చకు సిద్ధం, రండి. అంతే తప్పితే రోడ్డు మీద కూర్చొని లోకేష్ని బూతులు తిడతామంటే తాట తీస్తా, ఖచ్చితంగా తీస్తా. మీకు తన్నులు తినే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మేము ఇప్పుడు దాకా ఊరుకున్నాం. మొన్న ఆడు ఎల్లంపల్లి గారు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ అవినీతి జరిగిందని మాట్లాడినప్పుడే నేను ఆడిని క్షమించా, సరే ఒక చివరి. కానీ ఇవాళ ఇంకా వీళ్ళు పద్ధతి మార్చుకోలే. కాబట్టి మా నాయకులు చంద్రబాబు నాయుడు కానీ అలాగే లోకేష్ కానీ వాళ్ళ జోలికి వస్తే ఊరుకునే సమస్య లేదు. ఎక్కడైనా సరే వాళ్ళని నిలబెడతామని హెచ్చరిస్తాం. ఒక పక్కన ఆల్రెడీ మీరు సవాల్ చేశారు, చర్చకి రమ్మన్నారు, ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు. కానీ ఇటు రాకుండా, అసెంబ్లీలోకి రాకుండా రోడ్లకి రోజు తిడతానని ఎలా చూస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా కుట్రగా కరెక్టేనండి. ఏదన్నా ఇప్పుడు ఇది రాజకీయం కోసం ఇవాళ 8 నెలలైంది మెగా డిఎస్సి జరిగి. వాళ్ళు క్వాలిఫై అయినటువంటి సుమారు 18,000 మంది ఉద్యోగాల్లో చేరిపోయారు. వాళ్ళు టీచర్లుగా పాఠాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళని ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోనీయకుండా ఈ రోడ్ల మీద బ్రిడ్జ్ గేమ్ అని, అదని, ఇదని నానా అబద్ధాలు మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి నారా లోకేష్ని బూతులు తిడితే తెలుగుదేశం పార్టీ ఊరుకోదు. సెంట్రల్ నియోజకవర్గంలో తాట తీస్తా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు జోలికి వచ్చినా, నారా లోకేష్ జోలికి వచ్చినా హెచ్చరిస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు ఊరుకున్నా, ఇక నుంచి మీరు నోటికొచ్చినట్టు ఎడాపడా కనుక మాట్లాడితే మీ ఇళ్ళకు కూడా వస్తాం. ఏం చేశాడు లోకేష్? ఎందుకు తిడతారు మీరు బూతులు? ఏం మాట్లాడుతారు మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు రండి, ఎక్కడ అవినీతి జరిగింది చెప్పండి, నేను వస్తా. లేదంటే లోకేష్ వస్తారు మీ జగన్ దగ్గరికి, చెప్పండి. దమ్ము లేదు. కాబట్టి ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేస్తే ఊరుకునే సమస్య లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు రోడ్డు అయింది, ఈసారి వైసీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్ళటానికి బోండా ఉమ్మ జరగడు కూడా అని హెచ్చరిస్తాం. ఇప్పటికే తప్పకుండా వైసీపీ నేతల ప్రచారాలను తిప్పికొడతామని కూడా తేల్చి చెప్తా ఉన్న పరిస్థితి. సురేష్తో వరప్రసాద్, ఏబిరాంధ్రజ్యోతి.